నమస్కారం వాసి వార్తలకి స్వాగతం. ముందుగా నాటి ముఖ్యాంశాలను పరిశీలిద్దాం. పైడితల్లి అమ్మవారి ఉత్సవాలు ప్రచార రథంను ప్రారంభించిన విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు అమ్మవారి విశిష్టతను తెలియజేయాలని స్పష్టం. మహాకవి గురజాడ నివాసాన్ని సాహిత్యాన్ని ప్రభుత్వం కాపాడాలి. జిల్లా పౌరవేదిక అధ్యక్షుడు బీసెట్టి బాబ్జీ డిమాండ్. ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడం వల్ల రోడ్డున పడిన ఆటో కార్మికులు ప్రభుత్వం ఆదుకోవాలన్న ఏఐటీయూసీ నాయకులు. ఉత్తరాంధ్ర కల్పవల్లి శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమాను సంబరాలు అక్టోబర్ 6, 7, 8 తేదీల్లో జరగనున్న నేపథ్యంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ విస్తృతమైన ప్రచారం చేపట్టేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఈరోజు స్థానిక ఎమ్మెల్యే అదితి గజపతిరాజు ప్రచార రథంను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమాను సంబరాలను ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రచారం చేయడం శుభ పరిణామం అన్నారు. ఈ ప్రచార రథం ద్వారా నేటి తరానికి అమ్మవారి విశిష్టతను తెలియజేయాలన్నారు. అదేవిధంగా అమ్మవారి ఉత్సవాలకు ముహూర్తపు రాట వేసిన తర్వాత నెల రోజుల పాటు జరిగే ఉత్సవాలను ప్రజలకు చేరువ చేయాలన్నారు. అదేవిధంగా సిరిమానోత్సవాలకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా ప్రత్యేకమైన చర్యలు తీసుకునేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఎమ్మెల్యే అదితి గజపతిరాజు తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు శ్రీ 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 పైడితల్లి అమ్మవారు ప్రచార రథం అనేది సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వాళ్ళు స్పాన్సర్ చేశారు. అయితే ఈ ప్రచార రథం ఉత్తరాంధ్ర మొత్తం తిరిగి మనకి శ్రీ పైడితల్లి అమ్మవారు ఫెస్టివల్ డేట్స్ అన్నీ కూడా చెప్తూ అందరికీ ప్రచారం చేస్తూ తిరుగుతూ ఉంటారు. అయితే ఈరోజు ఎంతో సంతోషం అనిపిస్తుంది. మనం మొదటిసారిగా ఈ సంవత్సరానికి మనం ప్రారంభం చేస్తున్నాం. అలాగే చూస్తుంటే 12వ తారీఖున రాట ఉంది. అలాగే తొల్లేలేమో 6th అక్టోబరు, 7th అక్టోబర్ సిరిమాన్ ఉత్సవం. అదేవిధంగా మిగతా ఫెస్టివల్స్ అన్ని సాంప్రదాయం ప్రకారం ఈ ఫెస్టివల్ మొత్తం కూడా సాంప్రదాయం ప్రకారం ప్రతి సంవత్సరం ఎలా జరుగుతుందో అదే విధంగా జరుగుతుంది. అదే కాకుండా మనం ఈసారి మనకు ఒక అద్భుతమైన అమ్మవారి పండుగ ఎక్స్పాన్షన్ కోసం కూడా మనం 1.8 crores కూడా మనకు శాంక్షనింగ్ అనేది ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ నుంచి ఒక కామన్ గుడ్ ఫండ్ నుంచి కూడా వచ్చింది. అయితే ఒక మ్యాచింగ్ గ్రాంట్ కామన్ గుడ్ ఫండ్ అన్న టెంపుల్ ఇద్దరు కలిపి కూడా ఈ టెంపుల్ ఇది కట్టడం జరుగుతుంది. అయితే ఆల్రెడీ టెండర్స్ కోసం పేపర్లో కూడా పిలిచారు. అయితే ఇది ఎగ్జిక్యూట్ చేసి తొందరగా కన్స్ట్రక్షన్ కూడా ఫెస్టివల్ అయిన వెంటనే మొదలు పెట్టాలని మేమందరం కూడా అధికారులను కోరుతాము. బొబ్బిలికోటలో బొబ్బిలి శాసనసభ్యులు ఆర్వీఎస్కే రంగారావు బేబీ నాయన ఆధ్వర్యంలో జాబ్ మేళా కార్యక్రమం ఇవాళ ప్రారంభమైంది. మొత్తం 10 కంపెనీలతో పాటు ముత్తూట్, అపోలో, నవత ట్రాన్స్పోర్ట్, డెక్కన్ సిమెంట్, పేటీఎం ఇటువంటి 10 కంపెనీల ఇంటర్వ్యూ నిర్వహించి 1000 మందికి పైగా ఉద్యోగ అవకాశాలు ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నామని నిర్వాహకులు మజ్జి రామనాయుడు తెలియజేశారు. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని వినియోగించుకున్నారు. ఈ జాబ్ మేళాకి చాలా మంది వచ్చారు. తెలుగు
సాహితీ వికాసానికి వెలుగుబాటుగా నిలిచిన మహాకవి గురజాడ అప్పారావు గృహాన్ని గురజాడ రచనలు రాష్ట్ర ప్రభుత్వం కాపాడాలని జిల్లా పౌరవేదిక అధ్యక్షుడు బీసెట్టి బాబ్జీ కోరారు. జిల్లా పౌరవేదిక ఆధ్వర్యంలో ఈరోజు ఉదయం 7 గంటల నుండి 11 గంటల వరకు గురజాడ గృహంలో శాంతి దీక్షను చేపట్టారు. ఈ సందర్భంగా బీసెట్టి బాబ్జీ మాట్లాడుతూ తన రచన ద్వారా సామాజిక చైతన్యం కలిగించి వ్యవహారిక భాషోద్యమకారుడిగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన మహోన్నత వ్యక్తి గృహాన్ని ఆధునీకరించాలని, వారి సాహిత్యాన్ని ముందు తరానికి అందించేందుకు డిజిటలైజ్ చేయాలని, సెప్టెంబర్ 21న జరగనున్న గురజాడ 163వ జయంతిని రాష్ట్ర పండుగగా ప్రభుత్వం నిర్వహించాలన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రేపు జరగనున్న కేబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకోవాలని కోరుతూ జిల్లా పౌరవేదిక ఆధ్వర్యంలో శాంతి దీక్ష నిర్వహించడం జరిగిందని బీసెట్టి తెలిపారు. 150 సంవత్సరాల పైగా చరిత్ర కలిగిన గురజాడ అప్పారావు గృహాన్ని కాపాడడంలో సాంస్కృతిక శాఖ, పురావస్తు శాఖలు పూర్తి స్థాయిలో విఫలమయ్యాయని, గురజాడ అంటే జయంతి, వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించే వ్యక్తి కాదని, గొప్ప సంఘ సంస్కర్త, మానవతావాది అనే విషయాన్ని పాలకులు మర్చిపోకూడదని ఆయన అన్నారు. మతములన్నీ మాసిపోను, జ్ఞానం ఒక్కటే నిలిచి వెలుగును అని ప్రపంచానికి సందేశం ఇచ్చిన గొప్ప వ్యక్తికి ప్రభుత్వం నుండి ఆదరణ లేకపోవడం బాధ కలుగుతుందని బీసెట్టి తెలిపారు. దేశమంటే మట్టి కాదో దేశమంటే మనుషులో చెప్పినటువంటి మహాకవి, తెలుగు జాతికి వెలుగునిచ్చినటువంటి గొప్ప వ్యక్తి, దార్శనికుడు. అటువంటి గొప్ప వ్యక్తి మహాకవి గురజాడ అప్పారావు గారు నడయాడినటువంటి గృహాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో ఎవరుంటే వాళ్ళు పట్టించుకోకపోవడం బాధ కలుగుతూ ఉంది. ఆగస్టు 11వ తారీఖున ఒక తాగుబోతు గురజాడ ఇంట్లోకి చొరబడి హల్చల్ చేశాడు. ఇక్కడ ఫ్యాన్లన్నీ ఇప్పేసి గురజాడ సాహిత్యాన్ని చిందరవందర చేసి ఇక్కడ గురజాడ ఇంటిలో టేబుల్ అయ్యి బద్దలు కొట్టేశాడు. రాష్ట్ర ప్రభుత్వం కానీ, పెద్దలు కానీ, ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ కనీసం పట్టకపోవడం చాలా ఆవేదన కలిగించింది. ప్రపంచ దేశాల్లో షేక్స్పియర్కి ఎంత పేరుందో అంతకన్నా గొప్ప గురజాడని అభిప్రాయపడుతూ ఉంటాం మేము. తెలుగు జాతికి ఒక మార్గం ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తి. అందుకనే ఆయన ప్రపంచ దేశాలకు ఒక గొప్ప సంకేతం ఇచ్చారు. మతములన్నీ మాసిపోవును, జ్ఞానం ఒక్కటే నిలిచి వెలుగుననేటువంటి గొప్ప మాటను అందించేటటువంటి వ్యక్తిని ఇలా నిరాధారంగా ఉంచడం మంచిది కాదు. మరి ముఖ్యమంత్రి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మొన్న ఆగస్టు 30వ తారీఖున విశాఖపట్నం వచ్చినప్పుడు ఓ ప్రకటన చేశారు. మేము చేస్తున్న పోస్ట్ కార్డు ఉద్యమం, మేము చేస్తున్న నిరసన వారి దృష్టికి వచ్చిందని చెప్పి త్వరలో ప్రభుత్వం నుంచి అండగా ఉంటామని చెప్పారు. ఈరోజు ఒక దీక్ష చేసాం, శాంతి దీక్ష. ఈ దీక్ష కారణం ఏంటంటే రేపు రాష్ట్ర కేబినెట్ ఉంది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన పవన్ కళ్యాణ్ గారు వారు కేబినెట్ కూర్చుంటున్నప్పుడు 3 అంశాలు పరిశీలించి ప్రకటించమని కోరుతున్నాం. 1, గురజాడ ఇల్లుని ఆధునీకరించమంటున్నాం. 2, గురజాడ సాహిత్యాన్ని డిజిటలైజ్ చేయమంటున్నాం. 3వది అత్యంత అవసరమైంది, రేపు 21వ తారీఖున సెప్టెంబర్ 21న గురజాడ 163వ జయంతి. వారి జయంతిని రాష్ట్ర పండుగగా చేయమంటున్నాం. ప్రపంచ దేశాల్లో ఉన్న తెలుగు జాతి, ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి సాహిత్యకారులు, కళాభిమానులు, కళాకారులు అందరూ గురజాడ అంటే ఎంతో గౌరవిస్తారు. వాళ్ళందరికీ ఆనందం కలగాలంటే ఇది గురజాడ జయంతి మరి తప్పనిసరిగా రాష్ట్ర పండుగగా ఉండాలి. దయచేసి కేబినెట్లో తీర్మానం చేసి ప్రకటన చేయాలని చెప్పి విజయనగరం జిల్లా పౌరవేదిక అధ్యక్షుడిగా నేను కోరుతున్నాను. సౌర విద్యుత్ వాడండి, 3 లాభాలు పొందండి అనే నినాదంతో ప్రతి ఒక్క గ్రామంలో విస్తృతంగా ప్రచారం చేపట్టాలని మెప్మా పీడీ చిట్టిరాజు పిలుపునిచ్చారు. ఈ రోజు కలెక్టరేట్ సమావేశ మందిరంలో అంగన్వాడీలు, ఆశా వర్కర్స్, వివిధ శాఖల సిబ్బందికి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. సౌర విద్యుత్ వాడడం వల్ల ప్రభుత్వం ప్రత్యేక రాయితీ ఇస్తుందని, విద్యుత్ బిల్లులు ఖర్చులు తగ్గుతాయని, మిగిలిన విద్యుత్ అమ్మకం ద్వారా సొమ్ము రాబడి వస్తుందని ప్రజలకు తెలియజేయాలన్నారు. ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకం ద్వారా సబ్సిడీ సదుపాయం, తక్కువ వడ్డీ రాయితీతో బ్యాంకు రుణం పొంది సోలార్ ప్లాంట్స్ను ఏర్పాటు చేసుకోవచ్చన్నారు. కావున ప్రతి ఒక్కరూ ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకంపై ప్రజల్లో అవగాహన తీసుకొని రావాలన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. సూర్యఘర్ యోజన ప్రతి ఇంటికి కూడా సోలార్ ఎనర్జీ పెట్టించాలన్న ఉద్దేశంతో మన ప్రధానమంత్రి గారు ఇచ్చిన పిలుపు మేరకు, అలాగే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, అలాగే మా మెప్మా హెడ్ ఆఫీస్ నుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఈ అవగాహన సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఆర్పీకి కూడా ఎవరికి కూడా 100 ఇళ్ళు తక్కువ లేకుండా ఆ 100 ఇళ్ళలో ప్రతి ఒక్కరికి కూడా సూర్యగారి అంటే సోలార్ ఎనర్జీ పెట్టించేలాగా
వాళ్ళకి అవగాహన కల్పించాం. ఎలా చేయాలేంటి, దీనివల్ల సబ్సిడీ ఎంత వస్తుందో వివరించడం జరిగింది. 3 కిలోవాట్ యూనిట్స్ కనుక పెడితే 78,000 సబ్సిడీ వస్తుంది. తర్వాత ఎవరైతే ఈ ఆర్పీ ఈ పనులన్నీ చేస్తున్నారో వాళ్ళకి ఒక్కొక్క ఆర్పీకి మినిమం 1,100 రూపాయలు వాళ్ళకి ఇన్సెంటివ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి పూర్తిగా అవగాహన కల్పించాం. మొత్తం మన విజయనగరం జిల్లాలో ఉన్న విజయనగరం యుఎల్బి, నెల్లిమల్ల యుఎల్బి, బొబ్బిలి యుఎల్బి అండ్ రాజాం యుఎల్బి నుంచి కూడా మొత్తం మెప్మా సిబ్బంది అందరూ హాజరయ్యారు. వాళ్ళందరికీ కూడా పూర్తి అవగాహన కల్పించడం జరిగింది. ఇది మనకి ప్రత్యామ్నాయ ఇంధన వనరులు అన్వేషించే కార్యక్రమంలో భాగంగా ఈ సోలార్ ఎనర్జీ అనేది మనకి చాలా అందుబాటులో ఉంది కాబట్టి దీన్ని మనం రీయూజబుల్ ఎనర్జీ సోర్సెస్ కింద మనం భావించుకొని ఇది చేయడం జరుగుతుంది. దీనివల్ల మనకి మిగతా సోర్సెస్ మీద ఆధారపడే అవసరం లేకుండా దీని మీద ఆధారపడడానికి మనకి బాగా అవకాశం ఉంది. ప్లస్ మనకి చాలా అనుకూలమైంది కాబట్టి అంతా మనం సవ్యంగా చేయాలనే ఉద్దేశంతో వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా పూర్తిగా అవగాహన కల్పించాము. అలాగే దీనివల్ల ఎన్ని లాభాలు ఉంటే కూడా వాళ్ళకి వివరించి చెప్పడం కూడా జరిగింది. ఎన్నికల హామీల్లో కూటమి ప్రభుత్వం ప్రకటించిన సూపర్ 6 పథకాల్లో ఒకటైన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రభుత్వం ఆగస్టు 15 నుంచి అమల్లోకి తీసుకొని వచ్చింది. దీంతో ఆటో డ్రైవర్లు కుటుంబాలు రోడ్డున పడ్డారని ఏఐటీయూసీ నాయకులు ఆవేదన వెల్లబుచ్చారు. ఈ రోజు అమర్ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో కమ్యూనిస్టు పార్టీ నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న స్త్రీ శక్తి పథకానికి మేము వ్యతిరేకం కాదన్నారు. అయితే ఈ పథకం అమలు చేయడంతో ఆటో కార్మికులకు బేరా లేక ఉపాధిని కోల్పోయారన్నారు. కావున ప్రభుత్వం ఉపాధి కోల్పోతున్న ఆటో డ్రైవర్లకు ఆర్టీసీలో ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే పోలీస్ వేధింపులు, వడ్డీలు భరించలేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్న ఆటో కార్మికులకు ఉచిత బస్సు ప్రయాణం ఒక పెను సంకటంగా మారిందన్నారు. కావున ప్రభుత్వ ఆటో కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అండ్ మోటార్ కార్మికుల కుటుంబాలకి వైద్య నిమిత్తం కుటుంబానికి 25 లక్షల రూపాయలు ప్రైవేట్ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య ఖర్చులు ఇస్తామని చెప్పి తమ ఓటు బ్యాంకు రాజకీయం కోసం ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చి వాళ్ళ అధికారంలోకి వచ్చి 14 నెలలు పూర్తయింది. ఇవాళ సూపర్ 6 హామీలన్నీ అమలైతే ఇంకేమీ మిగలలేదు, అందరికీ అన్ని చేస్తామంటున్నారు. మరి అందరికీ అన్ని చేసినటువంటి ఈ చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 96 లక్షల మంది ప్రైవేట్ మోటార్ ట్రాన్స్పోర్ట్ మీద జీవనం సాగిస్తూ మారుమూల గ్రామాల నుంచి పట్టణ ప్రాంతాలకి అతి తక్కువ ప్రయాణ సాధ్యంతో ప్రజల్ని గమ్యాన్ని చేస్తూ ఉన్నారు. దీని ద్వారా ప్రభుత్వానికి సంవత్సరానికి 3 నుంచి 5 వేల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి పన్నుల రూపాయలు చెల్లిస్తున్నటువంటి ఈ డ్రైవర్ని, వారి కుటుంబాన్ని ఆదుకోవడంలో చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వైఫల్యం చెందిందని చెప్పి ఈ పరిస్థితుల్లో గోరు చుట్టు మీద రోకల పోట్లేగా ఇప్పటికే ప్రభుత్వం ప్రైవేట్ సంస్థలకి అనుమతులు ఇస్తూ ఓలా ర్యాపిడ్ లాంటి వాహనాలు వచ్చాయి. దీనివల్ల పట్టణ ప్రాంత డ్రైవర్లు ఒక రోజుకి 50% ఆదాయం కోల్పోయారు. ఈ ఆదాయం కోల్పోవడం వల్ల పిల్లలకి అన్నం పెట్టలేక, వాహనానికి చేసిన అప్పులు తీర్చలేక అవస్థలు పడుతున్న తరుణంలో గోరు చుట్టు మీద రోకలు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గతంలో ఎన్నికల ముందు ఆటో డ్రైవర్కి గతంలో జగన్ రెడ్డి 10,000 రూపాయలు వాహన మిత్ర కింద ఇస్తే, నాకు ఓటు ఇస్తే 15,000 రూపాయలు ఇస్తాను, అలాగే మీ అందరి కోసం సంఖ్య బోర్డు ఏర్పాటు చేస్తాను, ప్రతి ఆటో కార్మికులకి 5% వడ్డీతో 5 లక్షల రూపాయలు మీకు నగదు తీసుకొచ్చి అప్పు కింద ఇస్తాను, మొత్తంగా ఇప్పుడు ఉన్న 21 చట్టం రద్దు చేస్తాను అని హామీ ఇచ్చి గదిలెక్కారు. గది ఎక్కిసి ఇప్పటికి సుమారు 18 నెలలు దాటింది. కానీ ఎవరికి ఏళ్ళకు పైసా కూడా ఆటో కార్మికుల సంఖ్య కోసం పట్టించలేదు. గతం కంటే ఇప్పుడు ఇంకా భారీ ఎత్తుగా పోలీసులతో పెట్టి నిర్బంధం బాగా పెంచారు. దాంతో ఆటో కార్మికులు గతం సతమతం అవుతున్నారు. ఇంతలో ఆగకుండా ఆయనే గతంలో ఓటును అందుకున్న కోసం ఇచ్చిన హామీను ఆడోళ్ళకి తీసుకొచ్చి మొన్న ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు పాస్ ఎత్తారు. ఉచిత బస్సు పెట్టడం వల్ల ఈరోజు ఆటో కార్మికులకి వ్యాపారం లేకుండా ఆత్మహత్య చేసిన పరిస్థితికి వెళ్తుంది. అందుచేత వెంటనే వాహన మిత్ర పేర్లకు చెప్పావు 15,000 ఇస్తామని, ఈ హామీ కూడా అమలు చేసి ప్రతి ఆటో కార్మికులకి 25,000 రూపాయలు చొప్పున వెంటనే ఇవ్వాలని చెప్పేసి ఏఐటియు, సిఐటియు,
అండ్ ఏఐటీసీ కలిసి 3 సంఘాలు డిమాండ్ చేస్తున్నాం. విజయనగరం రోటరీ క్లబ్ సెంట్రల్ ఆధ్వర్యంలో వివిధ సేవా కార్యక్రమాలు చేస్తున్నామని రోటరీ క్లబ్ సెంట్రల్ నిర్వాహకులు తెలిపారు. ప్రతి ఏటా రోటరీ క్లబ్ సెంట్రల్ సేవా కార్యక్రమాలతో పాటు విద్యార్థులను ప్రోత్సహించేందుకు పలు పోటీ పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. నేటి సమాజంలో విద్యార్థులతో పోటీతత్వం కనిపిస్తుందని, అందులో భాగంగా రోటరీ క్లబ్ సెంట్రల్ నవతరోత్సవంను నిర్వహిస్తూ విద్యార్థులను ప్రోత్సహిస్తూ ప్రోత్సాహక బహుమతులను అందజేస్తున్నామని తెలిపారు. प्रचंड बोल मस्तकों के झुंड राज जंग की घड़ी की तुम हार दो मन करे सो प्राण दे जो मन करे सो प्राण ले वही तो एक सर्वशक्ति हो या पांडवों का नीड़ हो जो लड़ सका है वो ही तो महान है. On the occasion of the starting of this Navtarotsav month, we are starting this month with dance program, group dance program, and as you all know, winning is different, but participation is what that counts. So someone will win, someone will lose. So at the end, in our memories, the participation is that what remains forever. So I have seen many students, many participants who participate every year, and in future, in their academics, they have done very well, basing upon this participation. So I wish all the best to all the participants. విజయనగరం సెంట్రల్ గత 38 సంవత్సరాలుగా రోటరీలో ఈ నవతరోత్సవం అంటే యూత్ జనరేషన్ మంత్ అని చెప్పని సెప్టెంబర్ మంత్లో ప్రతి రోటరీ క్లబ్, ప్రతి వరల్డ్ వైడ్ కూడా పిల్లలకు పనికి వచ్చే కార్యక్రమాలు, వాళ్ళు ఉన్న హిడెన్ టాలెంట్స్ బయటికి తీసుకురావడానికి యూత్ కూడా ఒక పార్ట్ రోటరీలో. అంటే రోటరీ అంటే ఓన్లీ ఏదో క్లబ్బులు, మీటింగ్లు ఎంజాయ్ చేయడమే కాకుండా సమాజ సేవ చేస్తూ వాతావరణం, ఎడ్యుకేషను, చిల్డ్రన్ హెల్త్ కేరు ఇలాంటి అన్నింటిలో కూడా న్యూ జనరేషన్స్ మంత్ అని పిల్లల్లో ఉన్న టాలెంట్స్ని బయటికి తీసుకురావడానికి వేరియస్ కార్యక్రమాలు రోటరీ ప్రపంచవ్యాప్తంగా చేస్తుంది. సో అందులో భాగంగా గత 38 సంవత్సరాలుగా రోటరీ క్లబ్ విజయనగరం సెంటర్ అండ్ రోటరీ క్లబ్ విజయనగరం కూడా ఈ నెల రోజులు కూడా వినూత్నమైన కార్యక్రమాలు, పిల్లల్లో ఉన్న వివిధ టాలెంట్స్ని బయటికి తీయడానికి మేము చేస్తున్న ఈ కార్యక్రమాలు ఇవన్నీ కూడా 38 సంవత్సరాలుగా చేస్తున్నాం. రోటరీ జిల్లా 30-20 అంటే సుమారుగా ఒక 85 క్లబ్లు ఉన్నాయి. ఒక 15 సంవత్సరాల నుంచి కూడా బెస్ట్ న్యూ జనరేషన్ మంత్ అవార్డు కూడా ఈ రోటరీ క్లబ్ విజయనగరం సెంటర్లకి తెచ్చుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ చూస్తున్నారు మీరు బోర్డు మీద వెనకాతల ఇటు అటు కూడా స్పాన్సర్స్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఏంటంటే బిజినెస్ చేసుకుంటూ పిల్లలకి రోటరీలో చేసే వేరియస్ కార్యక్రమాలు చేస్తూ ఈ కార్యక్రమం చేయాలంటే సుమారు ఈ నెల అంతా కూడా ఒక 10 లక్షల రూపాయలు ఖర్చు పెడతారు. మేము మెంబర్స్ అందరూ కాంట్రిబ్యూట్ చేసి, వాళ్ళు బిజినెస్ ఆర్గనైజేషన్ నుంచి ప్రతి మెంబరు కాంట్రిబ్యూట్ చేసి పిల్లల్లో ఉన్న టాలెంట్స్. నగరంలోని సాయినాథ కాలనీ అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని రోగులకు వైద్య సేవలు ఏ విధంగా అందుతున్నాయి అన్న అంశాలపై వాజీ న్యూస్ బృందం ఆరా తీసింది. ఐస్ ఫ్యాక్టరీ జంక్షన్ దిగువ భాగంలోని పద్మావతి నగర్ వెళ్లే ప్రాంతంలో రోడ్డు పక్కన ఒక ప్రైవేట్ భవనంలో అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను గత 3-4 ఏళ్ల నుంచి నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఆరోగ్య సేవలు మాత్రం సక్రమంగానే జరుగుతున్నాయని అక్కడికి వచ్చిన రోగులు చెబుతున్నారు. అయితే పూర్తి స్థాయిలో ఈ ఆరోగ్య కేంద్రంలో వైద్యులు ఉంటే మరింత నాణ్యమైన వైద్య సేవలు అందే అవకాశం ఉందని రోగులు చెబుతున్నారు. బీపీ, షుగర్ పరీక్షలు వేగవంతంగా జరుగుతున్నాయని రోగులు చెబుతున్నారు. త్రీ ఇయర్స్ అయితే ఇక్కడ నుంచి వాడుతున్నామండి. షుగర్కి, బీపీకి, వాటన్నిటికీ చాలా బాగానే ఉంది. మెడిసిన్, వీళ్ళ ట్రీట్మెంట్ అంతా కూడా కొన్నాళ్ళ పాటు పెర్మనెంట్గా ఉండేవారు డాక్టర్ గారు. తను ట్రాన్స్ఫర్ అయిపోవడం ఏదో జరిగింది. తర్వాత వీళ్ళ స్టాఫ్ బాగానే చూస్తున్నారు. కాకపోతే ఏంటంటే పెర్మనెంట్గా హాస్పిటల్ అనేది ఎక్కడా లేదు. దీనికి పెర్మనెంట్ హాస్పిటల్ అనేది ఒకటి ఉంటే ఇంకా బాగుంటుందని సర్వీస్. మేము పద్మావతి నగర్ నుంచి వస్తున్నామండి. ఇబ్బంది లేదండి, అక్కడికి వెళ్ళి మేము తీసుకుంటుంటాం. సర్వీస్ అయితే బాగానే ఉందండి.
డాక్టర్ లేకపోయినా కూడా వీళ్ళ స్టాఫ్ మనకు కావాల్సినవన్నీ కూడా చూస్తున్నారు. షుగరు బీపీ టెస్ట్లు అయ్యాయండి, బాగానే ఉంది. వీళ్ళ మెడిసిన్ కూడా బాగానే ఉంటుంది. అంటే ఏదో గవర్నమెంట్ మెడిసిన్ కదా, ఇది ఏదో తగ్గట్లేదు అని అనుకోవడానికి అయితే వీల్లేదు. చాలా బాగానే వర్క్ చేస్తుంది. ఇక్కడ చాలా బాగా చూస్తున్నారండి, అందుగురించి ఇక్కడికి వస్తున్నాం. మేము రాజనగర్ కాలనీకి వెళ్తే ఇక్కడికి వెళ్ళమంటున్నారు. 3 సంవత్సరాల నుండి మేము మా ఆయన నేను ఇక్కడికే వస్తున్నాం. బాగానే చూస్తున్నారు, మందులని బాగానే ఇస్తున్నారు. అసలు మేము షుగరు బీపీ చూపించుకుంటున్నాం సార్. హార్ట్ ప్రాబ్లం కూడా ఉంది సార్, నాకు మా ఆయనకి కూడా ఉంది. మందులు బాగా తగ్గుతున్నాయి. డాక్టర్స్ ఉన్నారు సార్, అంటే ప్రస్తుతానికి ఇప్పుడు లేరు, వాళ్ళే చూస్తున్నారు వేరే వాళ్ళు. చాలా బాగా చూస్తున్నారు సార్, అందువల్ల ఇక్కడికి వస్తున్నాం సార్. మేము రామకృష్ణ నగర్ నుండి సార్ ఉంటున్నాం. తగ్గుతున్నాయి సార్, వేసుకుంటున్నాం, తగ్గుతుంది. అది త్వరలో వస్తే బాగుంటుంది సార్. ఇది కొంచెం ఇబ్బందిగా ఉంది, చిన్నది కాబట్టి సార్. అంటే జనం ఎక్కువ ఉంటున్నాం కదా సార్, అందువల్ల ఇబ్బందిగా ఉంటుంది. కొంచెం పెద్దది ఉంటుంది కదా సార్, ఎక్కువ మంది పడతారు. ఈ ఆసుపత్రికి సంబంధించి ఇన్ఛార్జ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ వెంకటేష్ వాజీ న్యూస్తో మాట్లాడుతూ ఆసుపత్రిలో 8 మంది సిబ్బంది ఉన్నామని, సక్రమంగా విధులు నిర్వహిస్తున్నామని చెప్పారు. స్టాఫ్ నర్సులు 2, ఫార్మసిస్టు 1, ల్యాబ్ టెక్నీషియన్ 1, డేటా ఎంట్రీ ఆపరేటర్ 1, సూపర్వైజర్ 1, మెడికల్ ఆఫీసర్ 1 ఉన్నారని చెప్పారు. వారానికి ఒకసారి గైనకాలజిస్ట్, చిన్నపిల్లల వైద్యులు వస్తున్నారని, అత్యవసరమైతే ఆ డాక్టర్స్ ఆసుపత్రికి వీలైనంత త్వరగా వస్తున్నారని చెప్పారు. 8 మంది ఆశా కార్యకర్తలు, 5 ఏఎన్ఎంలు ఆరోగ్య కేంద్ర పరిధిలో పనిచేస్తున్నారని అన్నారు. వారంతా ప్రస్తుతం ఫీవర్ సర్వే చేపడుతున్నామని చెప్పారు. మాకు రోజుకి ఇక్కడ యావరేజ్గా 50 మంది పేషెంట్స్ వస్తుంటారు. మ్యాక్సిమం మనకు వచ్చిన పేషెంట్లు అందరూ షుగర్ పేషెంట్లు, బీపీ పేషెంట్లు అని చెప్పేసి వస్తుంటారు. అలాగే మిగతా నార్మల్గా ఫీవర్ అని ఉన్న కానీ, లేదంటే దగ్గు జలుబు అంటే జనరల్గా బేసిక్గా ఉన్న కంప్లైంట్స్ ఉన్న వాళ్ళందరూ మన పిఎస్సికి వస్తుంటారు. ఇక్కడ మన దగ్గర అన్ని సదుపాయాలు ఇక్కడ అన్నీ ఉన్నాయి. రక్త పరీక్షలు అన్నీ చేస్తుంటారు. మందులు కూడా మన గవర్నమెంట్ సప్లై వల్ల అందరికీ పంచడం జరుగుతుంది. మనకి ఈ పిఎస్సిలో స్టాఫ్ మొత్తం 8 మంది ఉంటాము. అందులో 2 స్టాఫ్ నర్సులు ఉంటారు, ఒక ఫార్మసిస్ట్ ఉంటారు, ఒక ల్యాబ్ టెక్నీషియన్ ఉంటారు, ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్ కూడా ఉంటారు. దాంతోపాటు మన నోడల్ సూపర్వైజర్ ఒకరు ఉంటారనమాట. మన నోడల్ ఆశ అందరికీను హెడ్గా ఒకరు ఉంటారు. దాంతో ఒక మెడికల్ ఆఫీసర్ ఉంటారు. మొత్తం ఇలాగా 8 మంది ఉంటాము. ఇక్కడ అన్ని విధాలుగా బ్లడ్ టెస్టులు అన్నీ జరుగుతాయి, మంత్లీ టెస్టులు కూడా జరుగుతాయి. అలాగే పిఎంఎస్ఎంఏ అని చెప్పేసి మంత్లీ ఎవ్రీ మంత్ 9th పిఎంఎస్ఎంఏ అని చెప్పి ప్రెగ్నెంట్ ఉమెన్స్ వస్తారు. వాళ్ళకి అన్ని చెకప్లు చేసి వాళ్ళకి మెడిసిన్స్ గట్రా రాస్తాము. ఏమైనా కేసెస్ కొంచెం హై రిస్క్గా ఉంటే వాళ్ళని రిఫర్ చేయడానికి చూస్తాం. మనకి వీక్లీ బేసిస్గా వీక్లీ వన్స్ ఒక గైనకాలజిస్ట్ మేడం వస్తుంటారు, ఒక పీడియాట్రిషియన్ సార్ కూడా వస్తుంటారు. ఏమైనా కేసులు ఉంటే వాళ్ళకి చూసి వాళ్ళు వెళ్తుంటారు. వీక్లీ వన్స్ అనే కాకుండా వాళ్ళకి మనం ఏమైనా ఇలా కేసెస్ ఉన్నాయి, కొంచెం ఇబ్బందిగా ఉందంటే వాళ్ళు ఫోన్ చేయగానే వెంటనే అందుబాటులో ఉండేలా చూస్తారు. ఇంకేమైనా కేసెస్ ఉంటే మన జీజీహెచ్ కానీ ఘోష కానీ రిఫర్ చేస్తుంటాం. మా ఏరియా కింద 8 మంది ఆశాలు ఉన్నారు, 5 ఏఎన్ఎంస్ ఉన్నారు. వీళ్ళు ఫీల్డ్లోకి వెళ్తుంటారు. ఫీల్డ్లోకి వెళ్ళి ఇప్పుడు జరుగుతున్న సర్వేలు అయితే ఫీవర్ సర్వే జరుగుతుంది, డయేరియా సర్వే అవుతుంది. ఈ క్యాంపెయిన్ ద్వారా వాళ్ళకి ఏమైనా ఒంట్లో బాగోకపోతే వాళ్ళకి అక్కడే టెస్టులు చేసి, బ్లడ్ టెస్టులు చేసి వాళ్ళకి మెడిసిన్ ఇవ్వడం గట్రా జరుగుతుంది. ఇంకా వాళ్ళు చూడలేకపోతే వాళ్ళ వెంటనే మన పిహెచ్సికి రిఫర్ చేయగానే, పిహెచ్సికి రాగానే మనం వాళ్ళందరికీ వైద్య సేవలు అందిస్తున్నాము. ఇవే కాకుండా మనం ఫ్రైడే అని చెప్పేసి ఒక ఉందన్నమాట. వీక్లీ వన్స్ ఫ్రైడే మన కాలనీలో ఏమైనా డెంగ్యూ కానీ, టైఫాయిడ్ కానీ జ్వరాలు వస్తున్నాయి కదా, అవన్నీ ఉండకుండా, స్టాగ్నెట్ వాటర్ ఉండకుండా అవన్నీ ఫ్రైడే ద్వారా ఒక వెక్టర్ యాప్ అని ఉంటుంది. అందులో అప్లోడ్ చేయగానే మన శానిటేషన్ వర్కర్స్ వచ్చి అవన్నీ క్లీన్ చేసుకొని శుభ్రంగా ఉంచడం చూస్తారు. చిన్నపాటి వర్షానికి ఆ రహదారిపై నీరు నిలువ ఉండిపోతుంది. వర్షం పడితే చాలు ఆ రహదారి మార్గం ద్వారా ప్రయాణికులు వెళ్ళలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఆ మార్గం గుండా వెళ్తే వాహనాలు అదుపు తప్పి పడిపోయే ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. ఇదంతా ఏ మారుమూల ప్రాంతంలోనే కాదు, సాక్షాత్తు కలెక్టరేట్ కోతవేటు దూరంలోనే ఈ సమస్య ఉత్పన్నమవుతుంది. అక్కడున్న పరిస్థితిపై ప్రయాణికులతో మా వాజీ ప్రతినిధి సంతోష్ ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. కలెక్టరేట్కి కోతవేటి దూరంలో
నెహ్రూ యువ కేంద్రము, అదేవిధంగా ఇక్కడ పోలీస్ బ్యారక్స్ దగ్గర ఉన్నటువంటి ట్యాంక్ మలుపు ప్రాంతంలో వర్షం పడితే చాలు రోడ్డు రహదారి పైన వర్షం నీరు మరియు మురుగునీరు అంతా కూడా నిలవముడిపోయినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో ప్రయాణికులు ఎన్నో అవస్థలు పడుతున్నారు. అయితే ఎన్నోసార్లు వాజీ ఛానల్లోనూ ఎన్నోసార్లు కథనాలు ప్రచారం చేసినప్పటికీ కూడా అధికారులు నిమ్మక నీరెత్తినట్లే ఉంటున్నారు తప్ప ఎలాంటి సంబంధిత ఆర్ఎండ్బి అధికారులు కానీ బిఎంసి అధికారులు కానీ ఈ సమస్యని పట్టించుకోవడం లేదని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మన పక్కనే ప్రయాణికులు ఉన్నారు. సార్ చెప్పండి, అసలు వర్షం పడితే ఈ ప్రాంతంలో ఏ విధంగా ఉంటుంది, మీరు ఎలాంటి అవస్థలు పడుతున్నారు? ఎప్పుడు ఏ పాటి చిన్న వర్షం పడినా మన విజయంలో మరీ ముఖ్యంగా ఈ కలెక్టరేట్ దగ్గరలోనే ఇలా ఒక చెరువులో అయిపోవడం చాలా ఇబ్బందిగా అనిపిస్తున్నది. వాహనదారులకి, పెద్ద వెహికల్స్ అన్నిటికీ కూడా యాక్సిడెంట్లు అయ్యే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంది. అంచేత ఇప్పటికైనా గవర్నమెంట్ తక్షణమే స్పందించి దీనికి ఒక పరిష్కారం, శాశ్వత పరిష్కారం కల్పిస్తారని మేము అనుకుంటున్నాము. ఇప్పుడు ప్రతిసారి కూడా ఈ విధంగా ఉంటుందా, లేకపోతే చిన్న వర్షం పడినా ఇలాగే ఎప్పుడూ అయిపోతూ ఉంటుంది? చిన్న వర్షం పడితేనే, ఇంకా పెద్ద వర్షం ఏ తుఫాను అక్కడ పడితే ఇదంతా మొత్తం చెరువు అయిపోతుంది. అంచేత దయించి ఏంటంటే గవర్నమెంట్ వారు వెంటనే దీనికి ఒక శాశ్వత పరిష్కారం చూపిస్తారని అనుకుంటున్నాం. ఏంటంటారు అసలు కారణం ఏంటంటారు దీనికి? ఇక్కడ ఏంటి ప్రాపర్ డ్రైనేజీలు సరిగ్గా లేవు, డ్రైనేజీలు ఫుల్ అవుతున్నాయి. ఈ డ్రైనేజీలు సరిగ్గా వెళ్ళి దానికి ఒక కనెక్షన్ లింక్ ఒకటి ఎండింగ్ ఉంటే ఖచ్చితంగా ఈ వాటర్ నిలబడదు. అది ఇక్కడ పర్మనెంట్ సొల్యూషన్ ఏంటంటే ముందు డ్రైనేజీని క్లియర్గా చేసి దానికి ఒక కనెక్షన్ ఏ చెరువులోకి ఇచ్చే మార్గం ఉంటే ప్లెయిన్గా రోడ్డు ఉంటుంది. ఆల్రెడీ దగ్గరలోనే కాబట్టి ఇక్కడ డెవలప్మెంట్ ఉంటేనే ముందు ఎక్కడైనా మనకు బాగుంటుంది. అటు ఇక్కడే ఇబ్బందులు మనం ఫేస్ చేస్తున్నాం. వర్షాలు పడుతున్నప్పుడు బాగా రోడ్లు ఇబ్బందికరంగా ఉన్నాయి, గుంటలుగానే ఉన్నాయి. మొత్తం కాలువలన్నీ కూడా నిండిపోయి రోడ్ల మీదకి వచ్చేసినాయి. మన ఎస్పీ ఆఫీస్ దగ్గర ట్రైనింగ్ కాలేజీ పక్కన రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ పక్కనే ఉన్నాము. ఇక్కడంతా కూడా రోడ్డు మీద వాటర్ ఎక్కువ వచ్చేసింది. వాహనదారులకు కానివ్వండి, ఎవరికైనా కానీ ఇబ్బంది. అది రోడ్డు మీద బండ్లు వస్తున్నప్పుడు బాగా స్కిడ్ అయిపోతున్నాయి. ఏమైనా యాక్సిడెంట్ జరిగే అవకాశాలు కూడా ఉంటాయి. గవర్నమెంట్ వాళ్ళు దయచేసి దీని మీద తక్షణ చర్యలు తీసుకోవాలని మనం కోరుతున్నాము. పడిపోతుంది సార్ వర్షం ఎంత దానికి రోడ్డు అంతా బ్లాక్ అయిపోతుంది. కొంచెం జీబీఎంతో కొంచెం ప్రయత్నం చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను. నువ్వు అన్ని నుంచి ఇదే పడుతున్నాను, అన్ని నుంచి ఇలాగే చిన్న వంతుకొద్ది వర్షం పడినా మొత్తం రోడ్డు అంతా బ్లాక్ అయిపోతుంది. ఒక వే నుంచి వెళ్ళవలసి వస్తుంది. అదే కొంచెం చూసుకొని జీబీఎం చేయవలసింది కోరుకుంటున్నాను. చిన్న వంతుకొద్ది వర్షం పడినా డౌన్ ఉంది, బాగా డౌన్ వెళ్ళి వర్షం వాటర్ వెళ్ళట్లేదు. ఎంత మున్సిపాలిటీలు చేసినా మామూలు వాటర్ ఇబ్బంది పడిపోతున్నాం. అది కొంచెం జీబీఎంతో కొంచెం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. అదే కొంచెం క్రియేట్ చేస్తే బాగుంటుందని, కాలువ క్రియేట్ చేస్తే బాగుంటుందని. వాటర్ ఇక్కడ ఉండడం వల్ల చాలా ఆఫీసులకు వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. ఇది ఇలాంటి టైంలో రోడ్డు వరకు కూడా వచ్చేసి కనీసం బండి కూడా వెళ్ళలేని పరిస్థితులు ఉంది కనుక ఇది రెక్టిఫై చేయాలని చెప్పి తక్షణమే మీడియా ద్వారా కోరుతున్నాం. ఇది మన కలెక్టరేట్కి వెళ్ళే దారిలో ఇండియన్ రెడ్ క్రాస్ ఆఫీస్ ముందు, అలాగే ఇక్కడ సైనిక్ వెల్ఫేర్ ఆఫీసు మరియు మై భారత్ ఆఫీసెస్ ఉన్నాయి. అక్కడికి వెళ్ళే ప్రదేశంలో కనీసం 2 వీలర్ వెళ్ళే పరిస్థితి కూడా లేదు. తక్షణమే ఆ సమస్యను క్లియర్ చేయాలని చెప్పి మీడియా ద్వారా కోరుచున్నాం. అయితే కలెక్టరేట్ కోతవేడు దూరంలో అది ఇదే మార్గంలోని ఒక పక్క ఒక పక్క అధికారులు, ఇంకో పక్క ప్రజాప్రతినిధులు కూడా కలెక్టరేట్కి ఎన్నోసార్లు వస్తుంటారు. అయితే వర్షాకాలం వర్షాకాలం ప్రస్తుతానికి ఉన్నటువంటి నేపథ్యంలో ఒక పక్క ఏదైతే చిన్నపాటి వర్షానికి కూడా ఇక్కడ ఈ మలుపు భాగంలో రహదారిపైన వర్షం నీరు నిలవడంతో ప్రయాణికులు చాలా అవస్థలు పడుతున్నారు. ఎన్నో ప్రమాదాలు కూడా జరిగినటువంటి పరిస్థితులు ఎన్నోసార్లు మనం చూసాం. అయితే దీన్ని శాశ్వతంగా, తాత్కాలికంగా కాకుండా శాశ్వతంగా ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పి ఒక పక్క ప్రయాణికులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ దాలిరాజుతో సంతోష్, వాజీ న్యూస్, కలెక్టరేట్ నుంచి. ఎస్కోట మండలం బొడ్డవర పంచాయతీలో జిల్లా కలెక్టర్ అంబేద్కర్ ఆదేశాల మేరకు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఈ మురళీ జిందాల్ భూ నిర్వాసితుల సమస్యపై అర్జీలు స్వయంగా స్వీకరించారు. ఈ సమస్యలను వినతులకు ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్తామని ఆయన తెలిపారు. కాగా కొంతమంది నిర్వాసితులు తమ సమస్యలు వివరించబోగా సదరు కలెక్టర్ ఈ కార్యక్రమం అర్జీల స్వీకరణ కోసమని సమస్యలు వినడానికి కాదని తెలిపారు. ఇప్పటి వరకు 2000 దగ్గర అర్జీలు వచ్చాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ డి శ్రీనివాసరావు, డిప్యూటీ తహసీల్దార్ పద్మ, ఆర్ఐ మనోజ్, తహసీల్దార్ సిబ్బంది మరియు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. జిందాల్ పరిశ్రమ సభ్యులు పాల్గొన్నారు. వాళ్ళకి న్యాయపరంగా రావాల్సింది కానీ ఇప్పటివరకు ఇవ్వకపోతే కారణాలతో సహా నమోదు చేసుకొని వాటిని ఇమీడియట్ గా పరిష్కరించడానికి మేము ప్రయత్నం చేస్తాం.
కొత్తకోట మండలం మూలబొడ్డవర సచివాలయంలో ఏపీ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు చల్లా జగన్ ఆధ్వర్యంలో నిర్వాసితులతో ఆందోళన నిర్వహించారు. అనంతరం ప్రత్యేక ఉప కలెక్టర్ మురళిను నిర్వాసితులను ఉద్దేశించి మాట్లాడాలని కోరారు. కలెక్టర్ మురళికి జిందాల్ చేసిన అన్యాయాలు, అక్రమాలు కంపెనీ కడతారని, ఉద్యోగాలు షేర్లు ఇస్తామని నమ్మి భూములు ఇచ్చి మోసపోయానని నిర్వాసితులు న్యాయం చేయాలని కోరగా ప్రత్యేక ఉప కలెక్టర్ మురళి మాట్లాడుతూ ఇంతవరకు నిర్వాసితుల బాధలు సమస్యలు విన్నానని, చాలామంది మా భూములు మాకు తిరిగి ఇస్తే జీవనోపాధి సాగిస్తామని చెప్పారన్నారు. మీరు చెప్పిన డిమాండ్లన్నీ జిందాల్ యాజమాన్యం ప్రభుత్వం ముందు ఉంచుతామని, వారు చెప్పే సమాచారాన్ని బట్టి తదుపరి చర్యలను ఉపక్రమిస్తామని తెలియజేశారు. ప్రత్యేక ఉప కలెక్టర్ చల్లా జగన్ మరియు నిర్వాసితులు ధన్యవాదాలు తెలిపారు. విజయవాడ గొల్లపూడిలో గల బీసీ సంక్షేమ భవన్లో దాసరి కార్పొరేషన్ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేస్తున్న పొట్నూరి వెంకటరత్నాజీ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమంలో కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్న ఎస్కోట శాసనసభ్యురాలు కోళ్ల లలిత కుమారి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతూ స్వర్గీయ మాజీ మంత్రి కోళ్ల అప్పలనాయుడు వెన్నంటూ నడుస్తున్నందున కోళ్లవారి కుటుంబం మొత్తం ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కోళ్ల బాలాజీ, అప్పలరాం ప్రసాద్, ఏఎంసీ చైర్మన్ చొక్కాకుల మల్లునాయుడు, పిఎసిఎస్ చైర్మన్ కోళ్ల శ్రీను, మండల పార్టీ అధ్యక్షుడు గొల్పల్లి రాము, కొట్యాడ రమణమూర్తి, బొబ్బిలి అప్పారావు మరియు కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పైడితల్లి అమ్మవారి ఉత్సవాలు ప్రచార రథను ప్రారంభించిన విజయనగరం ఎమ్మెల్యే అదితి గజత్తరాజు. అమ్మవారి విశిష్టతను తెలియజేయాలని స్పష్టం. మహాకవి గురజాడ నివాసాన్ని, సాహిత్యాన్ని ప్రభుత్వం కాపాడాలి. జిల్లా పౌరవేదిక అధ్యక్షుడు బీసెట్టి బాబ్జీ డిమాండ్. ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడం వల్ల రోడ్డున పడిన ఆటో కార్మికులు ప్రభుత్వం ఆదుకోవాలన్న ఏటీయూసీ నాయకులు. వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.